నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులోని బనికిసాపేట ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. పర్వీన్ అనే మహిళ కాళ్లపైకి లారీ చక్రం ఎక్కడంతో నుజ్జైన కాళ్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జగన్మోహన్ రెడ్డి కాకాణి పోలీసుల బట్టలు ఊడదీసి ఏం చేస్తారని వెంకటాచలంలో జరిగిన అభినందన సభలో పాల్గొని ప్రశ్నించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నడికుడి శ్రీకాళహస్తి భూముల సమస్య పరిష్కరించుకోవాలి. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో పాల్గొని రైతులతో చర్చించిన నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష. కోదండరాముడికి వైభవంగా హనుమంత సేవ. కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ కాళ్లపైకి భారీ వాహన టైరు ఎక్కడంతో నుజ్జయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గూడూరు పట్టణంలో రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బనికేసాపేటకు చెందిన పర్వీన్ బయటకు వచ్చి ఇంటికి వెళుతున్న క్రమంలో వెంకటగిరి వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ టైరు మహిళ రెండు కాళ్లపై ఎక్కడంతో నుజ్జయ్యాయి. చికిత్స కోసం పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. ఈ మేరకు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు కోసం కాకాణి గడ్డి తింటున్నారని, ఇక్కడ కాకాణి అక్కడ జగన్మోహన్ రెడ్డి పోలీసుల గుడ్డలు ఓడదీస్తాం అని అంటున్నారని, ఓడదీసి ఏం చేస్తారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలంలో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభినందన సభ వెంకటాచలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. అభినందన సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎక్కువ శాతం మహిళలు ఉండడం అభినందనీయమన్నారు. వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి కాకాణి పోలీసులు గుడ్డలు ఊడదీసి ఏం చేస్తారని ప్రశ్నించారు. పేదవారి కడుపు కొట్టి 50 ఎకరాలు అల్లుడికి అప్పగించారని కాకాణిపై విమర్శలు చేశారు. ఆర్ఎల్ఆర్ కాలనీ కోసం 16 ఎకరాల పక్కన మాది 4 ఎకరాలు. ఓకే, నీకు కూడా నష్టపరిహారిస్తాం. ఆ గిరిజనులు చేతులు కట్టుకుని అయ్యా ఆయన దగ్గర ఉందయ్యా, ఎవరైనా ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే ఆయన కాకాని, ఆయన దగ్గరికి ఎందుకు పోయింది అయ్యా, మట్టి తోలుతానని చెప్పి ఫెన్సింగ్ వేసి కలిపేసుకుని మీ కలిపి అంటున్నాడు ఆయన. అప్పుడు ఆర్టీఓని, డిఎస్పీని, సర్వేల్ని పంపిస్తే కలెక్టరు 4 ఎకరాల 20 సెంట్లు దాంట్లో తేలితే నెక్స్ట్ డే పోలీసు, డిఎస్పీ, మొత్తం రెవెన్యూ అందరికి పగలగొట్టి వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు ఎంత ఎకరా 7-8 కోట్లు, 30 కోట్లు, 4 ఎకరాల 20 సెంట్లు ఎవరి చేతిలో ఉంది? 7 మంది దళితుల చేతిలో ఉంది. అది పేపర్లో వచ్చింది. పక్క రోజు ఒక 10 మంది లేడీసు, మగోళ్ళు, ఆడోళ్ళు అన్నా మాది కూడా అన్నా ఎవరు అంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్నా. ఆ పక్కనే డిటిపిసి లేఅవుట్ అన్నా. డిటిపిసి లేఅవుట్ కాబట్టి 10 ప్లాట్లు కొన్నా ఉన్నా. మావి కూడా ఇప్పించన్నా. తీసుకోమైనా కలెక్టర్ దగ్గరికి ఎమ్మెల్సీ కలెక్టర్ ఒక మాట చెప్పాడు, ఇది పట్టా, నిన్నటిది గవర్నమెంట్ ల్యాండ్, మాకు హక్కు ఉంది. ఇది పట్టా, ఈళ్ల పట్టా ఆయన ఆక్యుపై చేశాడు. సివిల్ ఇష్యూ అని క్రిమినల్ కేసు పెట్టించారు. ఈ గవర్నమెంట్ రంగానే తీసేశారు 19. మళ్ళీ సివిల్ కోర్టులో వేశారు. మొన్న ఆ రవీంద్ర నాయుడు నా దగ్గరికి వచ్చాడు. అన్నా ఎల్లుండి వాయిదా అన్న కోర్టులో ఆర్డీఓ రావాలన్నా, కొత్త అమ్మాయి వచ్చింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఉర్దూ మాధ్యమ పాఠశాలను ఎత్తివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ముస్లిం పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కలిశారు. పాఠశాల స్థాయిని తగ్గించడం వల్ల ఉర్దూ భాషను అభ్యసించే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలు అన్యాయమని, భవిష్యత్తు తరాల భాష హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
క్లాస్ కానీ సెక్షన్ కానీ తీయదు అనేది తక్కువ క్లాస్ కానీ వాళ్ళు 35 మంది ఇంకా 40 నడికుడి శ్రీకాళహస్తిగొండ వేసే రైల్వే లైన్ ప్రతిపాదనలో భూములు ఇచ్చే రైతులు ఏదైనా సమస్యల విషయంలో రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష తెలిపారు. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఆమె పాల్గొని రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రామ సభకు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష హాజరయ్యారు. రైల్వేకి ఇచ్చే భూములపై పలు సూచనలు సలహాలు రైతులకు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగ సంతోషిని అనూష మాట్లాడుతూ రాపూర్ మండలంలో భూములు ఇచ్చే రైతులు 548 మంది ఉన్నారన్నారు. ఈ భూములకు ప్రభుత్వం 6 లక్షల రూపాయలు ధర నిర్ణయించిందని తెలిపారు. అసైన్మెంట్ భూములకు 3 లక్షల రూపాయలుగా నిర్ధారించారని, అంగీకరించిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ధరలో అభ్యంతరాలుంటే న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, రెవెన్యూ అధికారులు మరికొందరు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఏపీఎం రాధారెడ్డి అన్నారు. రాపూర్లోని వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాలతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రకృతి వ్యవసాయంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్ సుందర్రాజు, ఎంపీడీఓ భవానీ, సీసీలు, పొదుపు సంఘాల విఏఓలు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ విత్తనాలు వాడినప్పుడు ఏంటంటే ఒక 40 రోజుల దాకా కూడా అదే ఎదగనిచ్చి మళ్ళా అదే ఆ పచ్చిరొట్టు ఎరువుని భూమిలోకి తొక్కిస్తాడు. తొక్కించినప్పుడు ఏమవుతుందంటే ఆ పచ్చిరొట్టు ఎరువు కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి సేంద్రియ కర్బనం, ముఖ్యం ఇక్కడ ఏంటంటే సేంద్రియ కర్బనం. మన కలెక్టర్ గారు, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు మనకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన జిల్లాధికారులని, అదేవిధంగా మండల స్థాయి అధికారులని అంతా కూడా కలిసి కన్వర్జెన్స్ మీటింగ్ లాగా మనందరూ కూడా మీటింగ్ పెట్టినారు. ఇందులో భాగంగా ఏంటంటే మళ్ళీ మండల స్థాయిలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయే పదంలో మన ఏపీఎం గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తర్వాత అధ్యక్షురాలు గారు, తర్వాత అగ్రికల్చర్ తరఫున మేము, మా స్టాఫ్, సంఘబద్ధ సభ్యులందరూ కూడా ఈరోజు హాజరు కావటం జరిగింది. ఇందులో భాగంగా సంఘబంధాల ద్వారా ఈ యొక్క వ్యవసాయ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అనేదాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకోపోవాలి, ఇందులో భాగంగా ఏ విధంగా ప్రణాళికలు, సూచనలు, సలహాలు తీసుకొని వారి ద్వారా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు హనుమంత వాహనంలో కొలువు తీరారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. Yeah.
మనుబోలులో జరుగుతున్న సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణ సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు ఇంటింటా హారతులు పట్టారు. ఉత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాపూర్ మండలంలోని పెంచిలకోనలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఈవో పెంచిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో వెలసిన శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో అగ్నికుల క్షత్రియులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర ఆలయంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి శంకర్రెడ్డి, అనసూయమ్మ, వారి కుమారుడు మధుసూదన్ రెడ్డి జానకి వ్యవహరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. हरि ओम ओम परब्रह्मा तस्मै श्री गुरवे नमः। हिरण्यभात्रं मदोत्पूर्वान् विकटाय नमः। गणपतये नमः।
గూడూరులోని సంస్కృతి సమ్మేళనం శ్రీ శివ లలిత భరతనాట్య కళాక్షేత్ర బృందం చిన్నారులచే కేరళలోని శబరిమలై పంబ గణపతి దేవాలయం వద్ద నృత్య ప్రదర్శన జరిగింది. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం కేరళ వాసులు ఆకట్టుకుంది. శివ నరసింహం పిండి మల్లికను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో టీటీడీ సహకారంతో ప్రజా అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయం నేటి తరం వారికి అవగాహన కల్పించడం కోసం ప్రదర్శనలు చేపట్టారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. మనుబోలు కోదండరామపురంలో కొలువై ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారికి క్షీర పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పింగాణి భాస్కర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి భారతమ్మ, అల్లుడు విజయ భాస్కర్ రెడ్డి, సుజాతమ్మ దంపతులు వ్యవహరించారు. ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదర, ఓం అదోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనమస్వరాయ నమో పార్థ సమస్త దక్షిణాల శ్రీ పరమేశ్వర ముఖ్యసమారవేద దేవీ గాయత్రీ చందః ప్రాణాయామి యోగః ఓం భూః ఓం భువః ఓం హరిహర గురునామ సన్నిధౌ హనుమత్ సమేత సీత ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభిలాషాయ సమర్పయామి. ఓం సూతాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం మత్స్యదంతాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, అవ్యయాయ నమః, ఓం భూతాయ నమః, ఓం దత్తాయ నమః. శ్రీరామాయ పూజాయామి సాక్షాత్ బద్దేలా కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మొక్కర హరిబాబు, విజయమ్మ, నవీన్, భవ్య, అనుష్య, లక్షిత్ వ్యవహరించారు.
పొందుతూ ఎంతమందికో అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు ఈనాటి దాతలు తిరుత్తని తమిళనాడు తిరుత్తని పట్టణ వాస్తవులైనటువంటి ముక్కర హరిబాబు గారు, విజయమ్మ గారు, వాళ్ళ అబ్బాయి ముక్కర నవీన్ బాబు, వాళ్ళ కోడలు భవ్యమ్మ, వాళ్ళ మనవడు మనవరాలు జనుష్య లక్షత్ వీళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని వందల మంది ఈ అన్నప్రసాద వినియోగం చేసుకున్నారు. చూడండి, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అంత అన్నంలోనే తృప్తినేదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులోని బనికిసాపేట ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. పర్వీన్ అనే మహిళ కాళ్లపైకి లారీ చక్రం ఎక్కడంతో నుజ్జైన కాళ్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జగన్మోహన్ రెడ్డి కాకాణి పోలీసుల బట్టలు ఊడదీసి ఏం చేస్తారని వెంకటాచలంలో జరిగిన అభినందన సభలో పాల్గొని ప్రశ్నించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నడికుడి శ్రీకాళహస్తి భూముల సమస్య పరిష్కరించుకోవాలి. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో పాల్గొని రైతులతో చర్చించిన నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష. కోదండరాముడికి వైభవంగా హనుమంత సేవ. కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.